పరిశుద్ధుడైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. తన కుమారుడైన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. శుభోదయం. ప్రియ సంగమా, ఈ ఉదయకాల సమయంలో యథావిధిగా రోజు కూడా మా ఇదిగో వాక్యం అనే ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. మరి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సహాయం అందించారు. చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. తండ్రి మీ యొక్క మనోభీష్టంను నెరవేర్చుగాక. హల్లెలూయ, హల్లెలూయ. ప్రియ సంఘం, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మనతో మాట్లాడుతున్న మాటలు చాలా అమూల్యమైన మాటలు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ప్రపంచంలో మానవుడు జీవించడానికి అనేకమైన మార్గాలు ఎంచుకుంటాడు, అనేకమైన పద్ధతులను పాటిస్తాడు, అనేకమైన స్థలాలకు వెళ్తాడు, ఎంత కష్టమైన వారు అనుభవిస్తారు. ఇది ఈ లోకంలో మనం జీవించడానికి, మన పిల్లలను పోషించుకోవడానికి, మన కుటుంబాలను పెంచుకోవడానికి మనం పడుతున్న కష్టం ఇది. కానీ పరలోక రాజ్యం చేర్చబడడానికి మనం ఏ కష్టం పడుతున్నాము? కష్టపడిన వారిని తండ్రి విడిచిపెడతాడా అన్న అంశం మనం చూసుకుందాం. ఈరోజు కష్టకాలంలో సహాయం చేసేవాడు ఆయనే అన్న ఈ వాక్యం మీద మనము కొన్ని వచనాలను మనం నేర్చుకుందాం గ్రంథంలోంచి. ఇంతవరకు కూడా మీరు మా యొక్క ఛానల్ విడుదల చేసిన ప్రతి వాక్యం వింటున్నారు. మరొకసారి తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయ. ఇక ఈరోజు వాక్య సందేశంలోకి వెళితే, నాటి ఇశ్రాయేలు ప్రజలు పడ్డ కష్టము, దుఃఖము ఆయన చూశాడు, విన్నాడు. కనుక వారు చేసిన మొరకు ప్రతిఫలము దయచేశాడు. ఎలా దయచేశాడు? ఎవరి ద్వారా ఆ యొక్క కార్యం చేయించాడంటే మనకు బాగా తెలుసు. మోషే గారి ద్వారా చేయించడం పని. ఇది మోషే ఇష్టపడి చేసిన కార్యమా అంటే కాదు. కానీ మోషేకి అక్కడికి వెళ్ళాలని ఆసక్తి ఉందా? అది లేదు. తన మామైన మిత్రో దగ్గర గొర్రెలు కాసుకుంటూ జీవిస్తున్న అతన్ని ఇశ్రాయేలు ప్రజలు కాయడానికి ఒక సేవకుడిగా కాపరిగా పెట్టాడు. గొర్రెలు కాసుకుంటున్న దావీదుని ఆ రాజ్యానికి రాజుగా చేశాడు. సంగమా, గాడిదలు కాచుకుంటున్న ఒక వ్యక్తిని ప్రవక్తగా చేశాడు. ఎవరు సౌలు. ఇలాగే ఈరోజు పడి ఉన్న మనకి, విలువలేని మనకి, ఏ విధంగా ఎవరు నిన్ను గుర్తించలేని మనకి ఆయన ఎన్నో ఆశీర్వాదంతో నింపుతున్నారు. కానీ మనము అవివేకులమై ఒకవేళ మార్గంలోంచి వెళ్ళిపోతున్నామేమో గమనించుకోండి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండి కష్టపడ్డారు, దుఃఖపడ్డారు, ఏడ్చారు, అనేకమైన బాధలు వారు భరించారు. కనీసం వేసవి కాలంలో వారికి దాహం వేసినా, పని చేస్తున్నప్పుడు దాహం వేసినా, నిలబడి మంచినీరు తాగడానికి కూడా వారు అవకాశం ఇచ్చేవారు కాదండి. ఇటుక బట్టీలను వారు చేయించుకొని ఆ ఇటుకలతో వారు కావలసిన నిర్మాణము అంటే భవంతులు కట్టించుకునేవారు. అది ఎంత కష్టపడినా సరే వారే చేయాలి, వారి పిల్లలే చేయాలి. ఇలాంటి గడ్డు దిడ్డమైన కష్టాన్ని పరోరాజు ఇశ్రాయేలు పెట్టాడు. కానీ చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయ. ప్రియ సంగమా, మనం కూడా ఈరోజు ఈ లోకంలో మన జీవన విధానంలో కోసం కానీ, లేదంటే భక్తి విషయంలో కానీ ఎంత కష్టపడుతున్నామో, ఎంత ప్రయాసపడుతున్నామో ఆ ప్రయాసానికి ఆయన ఖచ్చితంగా జీతం ఇచ్చేవాడే. కానీ మన పడుతున్న బాధను చూసి ఆనందించేవాడు కాదు. అయితే ఇలాగున్న ఆ రోజుల్లో ఈ స్త్రీలను కాపాడడానికి మోషేను పంపించినప్పుడు ఆయన అంటున్న మాట, మోషే వింటున్న మాట. తండ్రి అంటున్న మాట, మోషే వింటున్న మాట. ఏంటి ఆ మాట అంటే, నిర్గమకాండం 3:7-8 చూసుకుంటే అక్కడ ఇలా రాయబడింది. మరియు తండ్రి మాట్లాడుతున్నాడు మోషేతో, ఓ మోషే, ఫరో దగ్గర నా ప్రజలు పడుతున్న శ్రమను నేను కళ్ళారా చూశానయ్యా. వారు పడుతున్న శ్రమను నేను కళ్ళారా చూశాను. వారితో చేయించిన వెట్టి చేకరి గొడ్డు పనులను నేను చూశానయ్యా.
కనుక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. వారిని విడిపించడానికి నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. కనుక వాటికి సాధనంగా నీవే వెళ్ళాలి. కార్యదర్శిగా నీవే వెళ్ళాలి. అక్కడ కార్యాన్ని నువ్వు చేయించాలి. నీతో నేను చేయిస్తాను అని అక్కడ చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ హల్లెలూయా. ఆ పర్వతం దగ్గర పలుకుతున్న మాటలు, అగ్ని పొద దగ్గర పలుకుతున్న మాటలు ఇవి. ఇప్పుడు సంగమా, నిజం చెప్పాలంటే మోషే గారికి ఇష్టం లేదు వెళ్ళడానికి. ఇష్టం లేదు కనుకనే తన మామగారు అయినటువంటి మిత్రుడి దగ్గరికి వచ్చి ఇతరుల దగ్గరికి వచ్చి అక్కడ ఏం చేశాడు, పని చేసుకుంటూ జీవిస్తున్నా అక్కడ గొర్రెలు కాచుకుంటూ తన జీవనాన్ని గడుపుతున్నాడు. అలాంటి సమయంలో తండ్రి ఆయనను పిలుచుకొని చెప్తున్నమాట, ఇదిగో నా ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న కష్టాలని కళ్ళారు చూశాను. వారి దుఃఖము, వారి ప్రార్థన, వారి మొర నా దగ్గరికి వచ్చిందయ్యా. కనుక నీవు వెళ్ళాలి, నువ్వు విడిపించాలి అంటే మోషే అన్న, నాయన నేను అక్కడికి వెళ్ళడానికి సరిపోను, నేను మాట్లాడడానికి సరిపోను, నేను విడిపించడానికి సరిపోను. కనుక నీవెవరినైనా చూసుకో అన్నారు. అక్కడ నీవెవరినైనా పంపించుకో అంటే అప్పుడు అంటాడు, లేదు, నీవే తగు వ్యక్తివి, నీవే అక్కడికి వెళ్ళాలి, నీ ద్వారానే నా ప్రజలు ఆ చెరచాల నుంచి విడుదల పొందాలి అని గట్టిగా ఆయనతో మాట్లాడడం చెప్పడం జరిగింది. ఆ తదువారా ఏమైందో మనకు తెలిసిపోయి సంగమా. కనుక మన కష్టాలు తీర్చడానికి, మన బాధలను తీర్చడానికి, మనము ఒక ఒడ్డుకు రావడానికి ఎవరో ఒకరిని ఆయన ఆధారంగా చేస్తాడు మనకి. హల్లెలూయా. ఎవరో ఒకరిని మన దగ్గర పంపిస్తాడు. ఎవరో ఒకరిని నీ కన్నీళ్ళు తోడడానికి, నీ దుఃఖాన్ని బాపడానికి నిన్ను పంపిస్తాడు. ఈరోజు 2000 సంవత్సరాల క్రితము మెస్సీ గారిని మన దగ్గర పంపించాడు. తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు మన దగ్గర పంపించి మన కష్టాలు తీర్చడానికి, మన బాధలు తీర్చడానికి, మన రోగాలు తీర్చడానికి, మన ఆకలి దప్పులు తీర్చడానికి ఆయనను మధ్యవర్తిగా పెట్టాడు ఈరోజు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలను, భక్తులను వాడుకున్నాడు ఆయన. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితమే తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని భూమి మీదకి రప్పించి, మానవ రూపంలో రప్పించి, మన యొక్క కష్టాలు తీర్చడానికి, రోగాలు తీర్చడానికి, అవసరత తీర్చడానికి, ఆకలి దప్పులు తీర్చడానికి, మనం ఉన్న పడిపోయిన స్థితిలో పైకి లేవదీయడానికి ఆయనను వాడుకున్నాడు. ఇది ఎంతమందికి తెలుసు? ఈరోజు ప్రియ సంగమా, నువ్వు పడిపోయావు, అన్ని విషయాల్లో పడిపోయావు, అశాంతిలో పడిపోయావు, కుటుంబ భారంలో పడిపోయావు, అప్పులో పడిపోయావు, ఏదేదో తలంపులో పడిపోయావు. కానీ నువ్వు చింతించవలసిన అవసరం లేదు. నీవు సరిగ్గా ఆయన మీద గురి పెట్టుకుంటే, ఆయనను నీవు అడిగితే ఖచ్చితంగా ఎవరో ఒకరి ద్వారా ఏదో విధంగా నీకు ఆయన సహాయం చేసేవాడు, కానీ సహాయం చేయలేని వాడు కాదు. తిరిగాడు చూశాడు. 430 సంవత్సరాలు వారి యొక్క కష్టాన్ని చూశాడు, వారు పడుతున్న శ్రమలను చూశాడు, వారు పెడుతున్న మొరలను ఆలకించాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క మోషే ద్వారా అక్కడ పంపించి వారిని విడుదల చేయించాడు. ఈ సంగమ ఎందుకంటే మనల్ని బాధ పెట్టడానికి, మనం కష్టపెట్టడానికి, మనతో వెట్టి చాకరీ చేయించడానికి, మనది ఈయన స్థితిలో పడేయడానికి నన్ను పుట్టించలేదు. ఇప్పుడే కాదు, అప్పుడే కాదు, ఎప్పుడు కూడా నన్ను అందుకు పుట్టించలేదు. నీ సంతోషిస్తూ తండ్రిని సంతోషపరచాలి. తండ్రిని సంతోషపరుస్తూ మనం సంతోషంగా ఉండాలి, అది ఇంకా మంచిది. తండ్రిని సంతోషపరచు మనం సంతోషంగా ఉంటే అది ఇంకా మంచిది. కనుక ఈ ఉద్దేశంతోనే మనిషికి సహాయం చేసుకుంటూ వచ్చాడు. 33వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు కదా, చెరలో ఉన్న వారిని నేను బయటికి రప్పిస్తున్నాను అంటాడు. చెరలో ఉన్న వారి యోధా వారిని, ఇశ్రాయేలు ప్రజలను నేను బయటికి రప్పించాను అన్నాడు. ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయం 7వ వచనంలో బయటికి రప్పించి వారు నాకు విరోధంగా చేసిన పాపాలను క్షమించి వారిని పవిత్రపరుస్తున్నాను అన్నాడు. ఇది ఎప్పుడు జరిగిన సంఘటన? ముందు జరిగింది కాదండి, ముందు జరగలేదు. ముందు వారు అణకువతో ఉన్నారు, వినయంతో ఉన్నారు, భక్తితో ఉన్నారు, భయంతో ఉన్నారు తండ్రి పట్ల.
మళ్ళీ వీళ్ళకి ఎప్పుడు కష్టాలు వచ్చేసాయి, ఎప్పుడు బాధలు వచ్చాయంటే వారు ఆ యొక్క ఎరుకో గోడలను, ఎర్ర సముద్రాన్ని దాటి అవతలకు వచ్చేసినప్పుడు వారు చూస్తుండగానే ఐగుప్తు దేశస్తులను ఆ యొక్క గుర్రాలను, రథాలను, వారి సైన్యములను సముద్రంలో ఆయన ముంచివేసి చంపేసేటప్పుడు ఇది ఎప్పుడైతే చూసారో వారికి ధైర్యం వచ్చేసింది. అప్పుడు వారు ఏం చేశారు? తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. తండ్రికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టారు. తండ్రిని లెక్క చేయని పరిస్థితిలో ఉండడం మొదలుపెట్టారు. వారికి వారే తలంచుకొని వారికి వారే జీవించి వారికి వారే మేమే గొప్ప అనుకునే దినాలు వచ్చేసాయి. కానీ ఆ రోజుల్లో కన్నీరు కార్చారండి. అయితే తండ్రి పరీక్షించాడు. ఎంతకాలం తెలుసా? 430 సంవత్సరాలు ఆయన వారిని పరీక్షించాడు. ఆ పరీక్షలో వారు నెగ్గారు కనుకనే చివరి దినంలో మోషేను ఒప్పించి తన అన్నైన అహరోన్ని జతపరిచి అక్కడికి పంపించి వారి కష్టాలను తొలగించడానికి ఒక నిర్మాణం చేశాడు. ఆయన ఒక పద్ధతిని కనిపెట్టాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళా వీరు చెరసాలలో ఉన్న వారిని నేను విడిపిస్తాను ఎందుకన్నాడంటే వారు గర్విష్ఠులై తండ్రికి వ్యతిరేకంగా ఉండేటప్పుడు అన్య దేవతలను పూజించే అన్య దేశాల వారిని వీరి మీదకి యుద్ధాన్ని పంపించాడు. అప్పుడు వారు మేమే బలవంతులమి, మేమే శక్తి గల వారిని, మేమే అన్ని విషయాల్లో ఘనమైన వారిని అని చెప్పుకునే ఇశ్రాయేలు ప్రజలకు పొగరు, అహంకారాన్ని అన్ని జాతికి ఆయన బలం ఇచ్చి అన్య రాజ్యాలకి బలం ఇచ్చి వారి మీదకి యుద్ధాన్ని పంపించినప్పుడు వారు పట్టబడ్డారు, వారు కొట్టబడ్డారు, వారు చంపబడ్డారు, వారు అనేకమైన ఇబ్బందులు పడసాగబడ్డారు. అప్పుడు మళ్ళా తండ్రికి వారు మొరపెట్టినప్పుడు వారి యొక్క మొరలను ఆలకించి తండ్రి ఏం చేశాడు? వారిని మళ్ళా ఆ యొక్క చెరలోంచి వారిని బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు ఐగుప్తు దేశంలో తీసుకొచ్చాడు. ఇప్పుడు అన్య దేవతలను పూజించే అన్యుల చేతుల్లోంచి బయటకు రప్పించాడు. ఈరోజు మనం కూడా అలాగే ఉన్నాం. ప్రియ సంగమా, మనం కూడా అలాగే ఉన్నాం. మనం అందరం క్రైస్తవులమే. మనం అందరం ఆలయానికి వెళ్తాము, వాక్యం వింటాము, వాక్యం చెబుతాము, లేకుంటే పాటలు పాడతాము, దైవ కార్యాలు పాలు పంటలు పట్టుకుంటాం, మంచిది. కానీ మనం చెరలో పట్టబడుతున్నాం. ఎక్కడ? ఏ చెరలో? నీ కుటుంబం అనే సమస్యలో పడిపోతున్నాం. నీ కుటుంబాన్ని సంవత్సరమని పడిపోతున్నాము. అది మనకు ఒక జైలు. చెర అంటే ఏంటి? జైలు. ఆ జైల్లో మనం ఉన్నాము. అక్కడి నుంచి విడుదల చేయాలంటే ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే ఆ జైల్లో మనం బంధించింది ఎవరు తెలుసా? అపవాది. ఆ జైలుకి అధికారం ఎవరు తెలుసా? అపవాది. నువ్వు అక్కడి నుంచి బయటపడాలంటే తండ్రి నిన్ను తప్పించాలి, తండ్రి అక్కడికి రావాలి, తండ్రి పంపించాలి. అప్పుడు కానీ కార్యం జరగదు. ఇది ఇప్పుడు జరుగుతున్న ఈ జనరేషన్ జరుగుతున్న కార్యం అది. కానీ ఆ రోజుల్లో వారు ఏం చేశారంటే తండ్రికి మొరపెట్టినప్పుడు మోసేని బతుకులాడారు, మెప్పించాడు, ఒప్పించాడు, పంపించాడు, విడుదల చేయించాడు. ప్రియ సంగమా, నువ్వు మనం కష్టపడుతుంటే కష్టాన్ని చూసి ఆనందించే తండ్రి కాదని మనం చాలాసార్లు చెప్పుకున్న వాక్యంలో. కానీ నీ కష్టానికి ప్రతిఫలం ఇచ్చే తండ్రి అని మనకు తెలుసు. కావున ప్రియ సంగమా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాటి ఇశ్రాయేలు ప్రజల వల్లే మనం ఉండొద్దు. చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను ఈ ఎపిసోడ్లో, ఈ వాక్యాల్లో. నాటి ప్రజల వల్లే మనం ఉండొద్దు. చాలామంది అంటారు, నేను బైబిల్ని అనుసరిస్తున్నానండి అంటాడు, నేను బైబిల్ ప్రకారంగా జీవిస్తున్నానండి అంటాడు, నేను బైబిల్లో ఉన్నట్టుగా చేస్తున్నానని అంటాడు. అది పచ్చి అబద్ధం అని మనకు తెలిసే. పచ్చి అబద్ధం. మీరు పొరపాటుగా ఏదైనా ఒక విరుగుడు మాట మాట్లాడారనుకో, ఏంటి మనం అలా మాట్లాడకూడదు, ఎందుకంటే తండ్రి మనకు చెప్పాడు కనుక మనం ఖచ్చితంగా ఉండాలంటాడు, ఖచ్చితంగా చెయ్యాలంటారు, ఖచ్చితంగా దాన్ని అనుసరించాలంటాడు. కానీ తండ్రి ఇచ్చిన ఆజ్ఞల్లో మనం ఎన్ని అనుసరిస్తున్నామో అన్న వ్యక్తి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ నాటి కాలంలో ప్రారంభంలో అంటే ఇశ్రాయేలు యొక్క జీవన విధానం ప్రారంభంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలకు కష్టం లేదు, అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలకు ఏ బాధ లేదు, అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలను తండ్రి చూడలేదు, అంతకుముందు ఇశ్రాయేలు కోసం మాట్లాడలేదు. ఎప్పుడైతే చెరపట్టబడ్డారో, ఎప్పుడైతే ఫరో రాజు యొక్క చేతిలో వారు హింసకు గురవుతున్నారో అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే వారి తండ్రులకు ఇచ్చిన
మాట ప్రకారంగా వారి మీద కనికరం చూపించాడు. అందుకే మొట్టమొదటి ప్రధాన సంఘము, ప్రధాన సేవకుడు, ప్రధాన విశ్వాస సంఘాలు ఏదంటే ఒకటే మోషే గారికి ఇచ్చిన 20 లక్షల జనాంగం అండి. పెద్ద సంఘం అది. అంతకు మించిన సంఘం ప్రపంచంలో ఉన్నదో లేదో నీకు నాకు తెలియదు. 20 లక్షలు ఉంటారు అందులో. 20 లక్షలకి ఒకే ఒక బోధకుడు, ఒకే ఒక సేవకుడు మోషే. ఈ సంఘం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే అంతగా ఆశీర్వదించాడు మోషేని, అంతగా దీవించాడు ఇశ్రాయేలు ప్రజలను. అలాంటి ఆశీర్వాదాన్ని ఆయన నిలబెట్టుకున్నాడే కానీ అలాంటి దీవెనను ఇశ్రాయేలు పొందుకోలేకపోయారు. బహుశా ప్రతి సంఘమా ఈరోజు మనం కూడా అలాగే ఉందమ్మా. వద్దు, పేరుకు క్రైస్తవులుగా ప్రేరుకు క్రైస్తవులుగా జీవిస్తే అది మనకి లాభం కాదు, తండ్రికి అసలే ఇష్టం కాదు. చూశాడు అక్కడి నుంచి వారిని విడుదల చేసి చెరలో ఉన్న వారిని నేను విడుదల చేసి ఐగుప్తు దేశంలో బయటికి తీసుకొచ్చి వారు నాకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపమును, ప్రతి దోషమును, ప్రతి అవమానమును, ప్రతి అపవిత్రను నేను క్షమిస్తాను, వారిని మొదట ఉన్న స్థితిలో నేను ఉంచుతానని ఇర్మియా గ్రంథం 33:7-8 చెప్పబడిన రీతిగా అలాగే ఉంచాడు. ఈరోజు మనం కూడా అలాగే ఉంచుతున్నాం. కానీ మనం నిలబడలేకపోతున్నాము. స్థిరత్వం లేదు. సంఘంలోకి వెళతాము తండ్రి యొక్క మాటలు వినడానికి, కానీ వింటున్నామా మనం? సంఘంలోకి వెళతాము తండ్రికి కార్యం చేయడానికి, చేస్తున్నామా మనము? సంఘంలోకి వెళ్తాము అక్కడ ప్రార్థన చేయడానికి, సరైన ప్రార్థన చేస్తున్నామా మనం? లేదు. స్వార్థం కలిగిన జీవనాన్ని మనం జీవిస్తున్నామేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే స్వార్థం కలిగిన జీవనము మనకు ఉపకారం లేదు, తండ్రికి అసలు అవసరం లేదు. కావున నాటి ప్రజలకు చేసిన మేలు ఈరోజు నీకు చేస్తున్నాడు, నాకు చేస్తున్నాడు, మనందరికీ చేస్తున్నాడు. ఆయన అందరినీ మేలుతో నింపుతున్నారు. అందరికీ ఒకే ఆశీర్వాదం పంపించాడు నాడు నేడు ఎప్పుడు కూడా. అది మనం పొందుకోవాలి, అలా మనం జీవించాలి. అంతేగాని మాటలు చెప్పడం కాదు, కానీ క్రియలు మనం చూపించాలి. నీ మాటలు కట్టి నీ క్రియలను ఆయన లక్ష్య పెడతారు. నీ యొక్క నోటి మాట కంటే నీ హృదయ తలంపని ఆయన లక్ష్య పెడతారు. అప్పుడు నీకు మేలు చేస్తాడు. వారు కనీసం తండ్రి యొక్క పేరు నోటితో పలికిన ఐగుప్తు దేశం కొట్టేసేవారు. కనుక వారు హృదయంతో చేశారు ప్రార్థన. హృదయ ప్రార్థన తండ్రి ఆలకించి వారికి ఏం చేశాడు? ప్రతిఫలం ఇచ్చాడు, లాభం సమకూర్చాడు, కష్టం నుంచి తీసేశాడు, దిగులు చింత నుంచి తీసేశాడు, సంతోషం కలిగించాడు. కానీ సంతోషం వారు కడవకు నిలబెట్టుకోలేకపోయే సంగమా. మనం అలా ఉండకుండా తండ్రి యొక్క నామంలో దీవించబడతాము, తండ్రి యొక్క నామాన్ని గనపరుచుదాం, తండ్రి యొక్క కార్యం చేద్దాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకుందాము. మనం తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. కనికర సంపన్నుడా, నాయన నీకే స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో వాక్ ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నాయన ఆనాడు తండ్రి నీ ప్రజలను ప్రేమించి కష్టం నుంచి తీసిందేవా, ఈనాడు తండ్రి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ తండ్రి వారి వాళ్ళే మూర్ఖుల వాళ్ళే ఉంటే, వారి వాళ్ళే వ్యతిరేకంగా ఉంటే, వారి వాళ్ళే అహంకారాలే ఉంటే క్షమించి ఈ తండ్రి అట్టి మార్గులకు మేము వెళ్ళకున్నట్లు మా మనసును మా శరీరాన్ని తండ్రి నీ స్వాధీనంలో పెట్టుకొని అయ్యా నడిపించి కడవరకు కూడా నడిపించి అయ్యా నీ నామాన్ని కనపరిచి నేను సంతోషపరిచి తండ్రి ఆ సంతోషం ఆనందంలో మేము కూడా ఉండేలాగా మాకు చూపిస్తామని వాక్యం బిడ్డలందరూ కూడా దీవించి కరుణిస్తామని మా ప్రియ రక్షకుడు క్రీస్తు రాముని ప్రార్థనలు సమర్పించుకుంటున్నాను పరం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమ, తన కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము మనకును మన కార్యాలకును రాబోతున్న దినాలకును తోడుండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకు మరొకసారి తండ్రి నామములో వందనాలు. తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్.